మరి చెప్పండి, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం? సూపరు సూపర్, బాగానే సీఎం అయిన పరిపాలిస్తున్నారు. తర్వాత మీకు కనిపించిన మార్పు ఏంటి? మార్పు ఏంటంటే ప్రతి కార్యాలయానికి వెళ్తున్నారు, ఏం జరుగుతుంది, ఆ, ప్రతి ప్రతి వాళ్ళు నిలదీస్తున్నారు, మంత్రుల్ని కానీ ఎవరినైనా. పని చేస్తే ఉంటారు, లేకపోతే నెక్స్ట్ ప్రభుత్వంలో ఉండరు అంటున్నారు. ఓకే, మరి ఏంటి నెక్స్ట్? పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ కూడా పోటీ చేస్తా అంటున్నారు, చేస్తే ప్రభావం చూపించింది అనుకుంటున్నారు. ఏమవుతుంది, అక్కడ కూడా పోటీ చేస్తారు, అక్కడ గెలుస్తారు. అన్ని సీట్లు గెలవకపోయినా కొన్ని సీట్లు ఎలా గెలుస్తారు. వెళ్తారు? కూటమికి వెళ్తారా లేదా సింగిల్గా వెళ్తారు అనుకుంటున్నారు అక్కడ? అక్కడికి సింగిల్గానే వెళ్తారు. మరి ఇక్కడ ఎందుకు సింగిల్గా పోటీ చేయట్లేదు? అంత ధైర్యం లేదంటారా విజయ్ గారు లాగా? లేదు, ఎందుకంటే ఆయన చెప్పారుగా, నేను ఇంతవరకే పోటీ చేస్తాను, అన్ని గెలిచినాయి. ఇప్పుడు ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైము నిదానంగా నడుచుకుంటూ వెళ్తారు. ఏంటి మరి విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి తేడా ఏంటి? అదే ఉంది, అది మామూలుగా ఆయన కూటమి లేదు, సింగిల్గా వెళ్ళాడు, రిజల్ట్ వచ్చింది. ఓకే, అది ఈయన కూడా కూటమికి లేకుండా సింగిల్గా వెళ్తే ఎందుకు సీఎం అవ్వలేరండి? ఒకవేళ సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఎక్కడ? ఇక్కడ లేదండి, లేదు, కష్టమే అండి. వన్ సైడ్ మాట్లాడకూడదు. లేదు సరే, ఈసారి రాజకీయంగా బలపడ్డారంటారా? రాజకీయంగా మరి బలపడ్డారు. అక్కడ ఆయన రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, కేసీఆర్ కూతురు కవిత కానీ, కేటీ గారు అందరూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక అవన్నీ కామన్ అండి, రాజకీయంలో కామన్. కవిత గారు అయితే ఏకంగా, అవును, నువ్వు సంపాదించిన ఆస్తిలో మాది కూడా సగం వాటా ఉంది, నీ కార్లలో అదే ప్లేస్ అన్ని మాకు సగం వాటా ఉంది నీ ఆస్తిలో, ఎందుకంటే మా నైజంలోనే నీ సినిమాలు ఎక్కువ చూశారు, సో ఇది తెలంగాణ సొమ్ము, మా సొమ్ము అంటున్నారు. ఏంటి దాని మీద అంటారండి? మరి రాజకీయంగా అనేకమైన మాటలు అంటారు, కానీ మన పవన్ కళ్యాణ్ గారు ఆక్కోకుండా పెయిన్ ఇస్తారని నమ్ముతున్నాను నేను. ఓకే సార్, మరి పొన్నం ప్రభాకర్ రావు గారు కూడా బీజేపీ దగ్గర నుండి డబ్బులు తీసుకొని తెలంగాణ నాశనాన్ని కోరుకుంటున్నాను అన్నారు. నేను చూశాను. డబ్బులు కోసం ఏం కాదండి, ఆయన డబ్బులు కావాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు అంతమందికి సాయం ఎందుకు చేస్తారు? రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారు? ఆయన డబ్బుల కోసం, ఆయన సొంతంగా పవర్ కోసం వస్తా అంటున్నారు, మరి అది నిజమేనా? లేదు, ప్రజలకు సేవ చేద్దామని పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. రాజకీయంగా బలపడ్డారా? ఇప్పుడు ప్రజల ఆరాధన పొందారు. ఒక్క మాటలో ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తాం? ఏం చెప్తాం, ఆయన నెంబర్ 1. థ్యాంక్ యూ.